నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి గందరగోళం, అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక జీవో. ఆ జీవో ఏంటి అంటే ఒకసారి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. 29/8/2025 డేటు, అలాగే జీవో ఆర్టీ నెంబర్ 1575. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ abstract. General Administration Department, Constitution of Group of Ministers to study the feasibility of the proposal for enhancement of age of superannuation from 62 to 65 years to the regular employees working in AP public sector undertaking companies, corporations, societies included in the 9th and 10th schedules of AP Bifurcation Act 2014. Orders issued. General Administration Cabinet 1 Department. Order. Government has decided to examine the issue of enhancement of age of superannuation from 62 to 65 years of regular employees working in government institutions, societies, corporations included 9th and 10th schedules of AP Bifurcation Act 2014. After detailed examination, government hereby constitutes a committee of group of ministers to examine the feasibility and give recommendations on the issue of enhancement of age of superannuation from 62 to 65 years of regular employees అని చెప్పుకుంటూ ఫాలోయింగ్ మినిస్టర్స్: డాక్టర్ పొంగూరు నారాయణ, శ్రీ నారా లోకేష్, శ్రీ పయ్యావుల కేశవ్. ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ షల్ బి ది కన్వీనర్ ఆఫ్ కమిటీ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టు కన్వీన్ the meetings and coordinate the committee proceedings. The group of ministers shall submit the report recommendations at an early date to the government. The principal secretary to government finance department shall take necessary action in the matter. By order and in the name of the governor of Andhra Pradesh, K. Vijayanand, chief secretary to government. అని ఒక జీవో 29వ తేదీన వచ్చింది. దీనికి సంబంధించి అసలు వాస్తవంగా ఈ జీవోలో లేదు, నిజం లేదు. అసలు జీవో ప్రభుత్వం నుంచి వచ్చింది కాదు. మరి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాని మీద ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. కీలకమైనటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారు ఏవైతే కోరుతున్నారో డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. దానికి సంబంధించి పిఆర్సీ అమలు కానీ, దానికి సంబంధించి అలాగే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ పాస్ చేయాలని, ఇక రకరకాలుగా సిపిఎస్ ఇష్యూకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెళ్తున్నారు. ఇదిగో చేసేస్తున్నాం, అదిగో చేసేస్తున్నాం, దానికి సంబంధించి ఒక కమిటీ వేసామని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునివ్వడంలో భాగంగా మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ఉద్యోగ సంఘాలన్నీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ప్రత్యక్ష కార్యాచరణ అనేది ప్రకటించబోతుంది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్ల నుంచి 65 అనేది ఎందుకు వచ్చింది ఈ ప్రతిపాదన అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలే దీన్ని ఈ విధంగా చేశారు. ఎంప్లాయీస్లో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు, అయోమయాన్ని క్రియేట్ చేయడం కోసమేనా అనే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి గ్రూపుల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక చర్చ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక మెసేజ్ అయితే మనం ఒకసారి చదువుదాం. ఎంప్లాయీస్ గ్రూప్లో ట్రోల్ అవుతుంది, వైరల్ అవుతున్నటువంటి మెసేజ్. ఏపీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్ సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఒక నకిలీ జీవోను సృష్టించిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జీవో ఆర్టీ నెంబర్ 1575 తేదీ 29/8/2025న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రచారం అవుతున్న ఈ జీవో నకిలీది. ఇందులో 62 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఉంది. అయితే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 1545 22/8/2025న విడుదల చేసింది. ఈ వాస్తవ జీవోలో ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా మాత్రమే ఉంది. దురుద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు తప్పుడు జీవోను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల్లో
అపోహలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను కూడా నకిలీవి సృష్టించి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి సంబంధించి ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలి, ఐక్యంగా పోరాటం చేయాలి, మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నెరవేర్చుకునే క్రమంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, ఇది కావాలని కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం. అంటే మైండ్ డైవర్ట్ చేసేటువంటి గేమ్స్ ఆడుతున్నారు కొంతమంది. ఇది ప్రభుత్వంలోని పెద్దలు చేశారా లేదా కొంతమంది కావాలని చేశారా అనేది ఇక్కడ ఒక ప్రశ్న, ఒక చర్చగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు కానీ లేదంటే వారి యొక్క బాడీ స్టామినా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఉద్యోగులంతా కాలం పనిచేయలేరు. 58 సంవత్సరాలే ఎక్కువ అనుకున్నటువంటి తరుణంలో దాన్ని మళ్ళీ పెంచుతూ ఇప్పుడు 65 వరకు ఎలా చేస్తుంది ప్రభుత్వం? కావాలని కొంతమంది మనం ఐక్యంగా చేస్తున్నటువంటి పోరాటాన్ని నిర్వీర్యం చేయటానికి, ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయటానికి మాత్రమే ఈ రకమైనటువంటి విధానం అవలంబిస్తున్నారు కొంతమంది. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఉద్యోగ సంఘాల్లోనే ఉన్నటువంటి వారు కూడా కావచ్చు అనేది ఎంప్లాయీస్ గ్రూప్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనప్పటికీ ఈ ఫేక్ జీవో అంటే ఎవరు చేస్తారు? ఇంత చాలా క్లియర్ కట్గా ఆ జీవో ప్రభుత్వం సేమ్ ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవోలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. దానికి సంబంధించి ఒక్కసారిగా ఉద్యోగుల్లో కలకలం అనేది ఏర్పడింది. దానిపై తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇది ఫేక్, దీన్ని నమ్మొద్దు, దీంట్లో వాస్తవం లేదు అని ఎంప్లాయీస్ గ్రూప్లో మొత్తం కూడా ఇది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మనం ఏది చేసినా ఐక్యంగా చేయాలి. మనకున్నటువంటి డిమాండ్స్ మనం ఏదైతే కోరుకున్నామో పిఆర్సీ అమలు చేయకపోవటం వల్ల, సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఫిట్మెంట్ ఇవ్వకపోవటం వల్ల ఎంప్లాయీస్ కుటుంబాలు ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానిపై మనం ఐక్యంగా పోరాటం చేయాలి, ఆందోళన చేయాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వం కొంత సమయం కోరింది కాబట్టి, అడిగింది కాబట్టి ఆ సమయం దాటిన తర్వాత మనం ఒక న్యాయమైనటువంటి పోరాటానికి సన్నద్ధం కావాలి అని చర్చించుకుంటున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి జీవోలు రావటం వల్ల ఒక్కసారిగా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. దానికి సంబంధించి కొంతమంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా నేను మాట్లాడినటువంటి తరుణంలో వారు చెప్పేది ఒకటే, మాకు ఈ రకమైనటువంటి జీవోలు మమ్మల్ని మా ఐక్యతను విడదీయలేదు, కానీ మేము కోరుకునేది, ప్రభుత్వాన్ని కోరుకునేది, విన్నవించుకునేది ఒకటే, మేము ఏదైతే కోరుతున్నామో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క ముందుగా కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలను మేము నెరవేర్చాలని కోరుతున్నాం. అదే మా డిమాండ్. మేమేదో గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీలనే మేము నెరవేర్చమంటున్నాం. ఉద్యోగస్తుల వెల్ఫేర్ ముఖ్యం, మేము చేస్తాం, మీరంతా మాకు ఓట్లు వేయండి అని కోరారు. కాబట్టి మేము, మాతో పాటు మా కుటుంబాలు కానీ మా బంధువులు కానీ అందరూ కూడా కూటమికే ఓట్లు వేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి, దానికి సంబంధించి పునరాలోచించుకొని ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ప్రత్యక్ష ఆందోళనకు మేము త్వరలోనే దానికి సంబంధించి కార్యాచరణ అనేది సిద్ధం చేసుకున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చాం. ఇకపై మేము ఆ రకమైనటువంటి విధానంతో ఉండం. ఎప్పుడు కూడా అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం అంటున్నారు. కాబట్టి మేము ఇచ్చినటువంటి గడువులోగా దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ ప్రకటన అనేది ఇవ్వాలి ప్రభుత్వం తరఫున, లేదంటే మాత్రం మేము ప్రత్యక్ష ఆందోళనకు వెళ్తాం అని. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక ఫేక్ జీవో అనేది గందరగోళాన్ని క్రియేట్ చేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారట, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టండి, విచారణ చేయండి. ఈ ఫేక్ జీవో వెనుక ఉన్న ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాల్సిందే అని చెప్పి దీనికి సంబంధించి ఒక త్రిసభ్య కమిటీ కింద అంటే విచారణకు నియమించిందట. దీనికి సంబంధించి అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నెంబర్ 1 న్యూస్ ఇప్పుడు నెంబర్ 1 ఓటీటీ ద్వారా మీ ముందుకు త్వరలోనే రాబోతుంది. దీనికి సంబంధించి అనేక కేటగిరీల్లో
మీకు కావలసిన విధంగా అనేక రకాల విషయాలు, వినోదాన్ని, అలాగే ప్రతి అంశాన్ని కేటగిరీల్లో ఉంచడం జరుగుతుంది. నెంబర్ 1 ఓటీటీని ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని చెప్పి నెంబర్ 1 మీడియా తరపున మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.